26వ శ్లోకము. చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత. ఈ 26వ శ్లోకంలోని మొదటి నామం చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇది అమ్మవారి 68వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. మధ్యలో విడగొట్టకూడదు. చక్రరాజ అంటే చక్రరాజము అని పేరు గల రథమునందు, ఆరూఢ అంటే అధిష్ఠించిన లేదా ఉంచబడిన, సర్వాయుధ అంటే సమస్తమైన ఆయుధములచే, పరిష్కృత అంటే అలంకరింపబడినది. గజ తురగ సైన్యాలు అయిన తర్వాత రథాల గురించి చెప్పబడుతోంది. రథాల్లో వివిధ రకములున్నాయి. చక్రరాజము, గేయచక్రము, కిరిచక్రము మొదలైనవి. ప్రస్తుతము చక్రరాజ రథం గురించి చెప్పబడుతుంది. దీనికి 9 పర్వాలు, 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వైశాల్యం ఉంటుంది. ఈ చక్రరాజ రథములో యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరమగు అన్ని రకముల ఆయుధ సామాగ్రి ఉంచబడి ఉంటుంది. ఇది స్థూల రథము. శ్రీచక్రాన్ని కూడా చక్రరాజ రథమంటారు. ఈ శ్రీచక్రరాజ రథంలో జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మ ఆయుధాలు ఉంటాయి. అజ్ఞాన నిర్మూలనకు, వేద విరుద్ధ చర్యలకు, ప్రతి క్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు, ఆమ్నాయ దేవతలు, నిత్యా దేవతలు, ఆవరణ దేవతలు, ఆయుధ దేవతలు, అంగదేవతలు సంకేతపూర్వకంగా ఉంటాయి. వీటినే రథంలో ఉండే పర్వాలంటారు. మూలధారాది చక్రాలలో సహస్రార చక్రము బ్రహ్మరంధ్ర స్థానములో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉంటుంది. దీనిలో బిందుస్థానం వద్ద అమ్మవారు ఉంటుంది. పిండాండంలోని సహస్రార చక్రాన్ని చక్రరాజ రథం అంటారు. మిగిలిన షట్చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి. సూర్యుడు కేంద్రంగా ఉండి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా చక్రరాజ రథంతో సంకేతిస్తారు. ఈ విధమైన చక్రరాజ రథానికి ఒకే చక్రం ఉంటుంది. సూర్యుడే ఈ చక్రానికి కేంద్రం వద్ద గల ఇరుసుగా ఊహించుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. చక్రరాజ రథము నుండి ఉంచబడిన ఆయుధాలచే అలంకరింపబడినది. 2. శ్రీచక్రములో ఆత్మజ్ఞాన సాధనా సంపత్తితో అలంకరింపబడినది. 3. సూర్యున్నే ఇరుసుగా గలిగి ఖగోళంలో అలంకరింపబడిన సూర్య కుటుంబమనే ఏకచక్రమును అధిరోహించి ఉండునది. ఈ శ్లోకంలోని 2వ నామము మరియు చివరి నామము గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత. ఇది అమ్మవారి 69వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గేయ చక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితాయై నమః అని చెప్పాలి. ఇది కూడా 16 అక్షరాల నామము. గేయ చక్ర అంటే గేయ చక్రమును అను పేరు గల రథమును, ఆరూఢ అంటే అధిష్ఠించిన, మంత్రిని అంటే మంత్రినిచే, పరిసేవిత అంటే అన్ని వైపుల నుండి సేవింపబడునది. అమ్మవారి రథములలో గేయచక్ర రథానికి ప్రాధాన్యం ఉంది. ఇది అమ్మవారికి మంత్రిని అయిన శ్యామలాదేవి అధిరోహించే రథము. అమ్మవారి సామ్రాజ్యంలో 16 మంది ఉంటారు. 27వ శ్లోకము కిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా. ఈ శ్లోకంలోని మొదటి నామం కిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృత. ఇది అమ్మవారి 70వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృతాయై నమః అని చెప్పాలి. కిరిచక్ర అంటే కిరిచక్రమను పేరు గల, రథ అంటే రథమును, ఆరూఢ అంటే ఎక్కిన, దండనాథ అంటే దండము చేతి యందు ఎల్లప్పుడూ ఉండు దేవి చేత
పురస్కృత అంటే ముందు ఉండి సేవింపబడినది. కిరిచక్ర రథం అంటే వరాహాల చేత లాగబడే రథం అన్నమాట. ఇక్కడ కిటి అనే పదము కిరిగా మారినట్లు గుర్తించారు. కిటి అంటే అడవి పంది. అడవి పంది తలను బోలిన తల ఉన్న అమ్మవారి దూతికను వారాహి అంటారు. ఇలాగే వార్తాలి, భగల, ముఖి ఇత్యాది నామాలు గల అమ్మవారి దూతికలు అంటారు. వీరిని తప్పుగా ఆరాధించి క్షుద్రశక్తుల సంపాదనకై ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. వారి ఆరాధనా లక్ష్యాలను అనగా ఉద్దేశ్యాలను బట్టే వారికి ఫలితాలు వస్తాయి. నిజానికి క్షుద్రశక్తులు ఎందుకు? ఏదో దుర్బుద్ధి ఉంటే తప్ప. ఈ వారాహి చేతిలో ఎప్పుడూ దండం ఉంటుంది. అందుకే ఈమె దండనాథ పదానికి అర్హురాలు. అమ్మవారికి 12 మంది సేనానులుంటారు. వీరిలో వారాహీదేవి ముఖ్యురాలు. మిగిలిన వారి పేర్లు అనుబంధంలో తెలుపబడ్డాయి. ఈ వారాహీదేహికి బీజాక్షరము హూం హోం హోం. మన లోపల పనిచేసే వారిలో పోట్లాడే స్వభావం గలది ఈ వారాహి. అందుకే ఎవరన్నా కోపం వచ్చినప్పుడు హుంకరిస్తారు. అంటే అనుకోకుండానే ఈ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తారు. బీజాక్షరం కూడా మామూలు అక్షరమే అయితే గొంతుతో ఉచ్చరిస్తే అది గుణింతాక్షరం అవుతుంది. తో ఉచ్చరిస్తే అది బీజాక్షరం అవుతుంది. ఉచ్చరిస్తే బీజాక్షరం అవుతుంది కానీ పుస్తకంలో ఉన్నప్పుడు కాదు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. వరాహములచే లాగబడు చక్రములు గల రథమునెక్కిన వారాహి అని పేరు గల దండనాథచే సేవింపబడినది. 2. అవసరమునకై పోరాడుటకు సిద్ధమగు దేవతచే సేవింపబడినది. ఈ శ్లోకంలోని 2వ నామము మరియు చివరి నామము జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా. ఇది అమ్మవారి 71వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. జ్వాలామాలినిక అంటే జ్వాలామాలిని అని పేరు గల నిత్య దేవత చేత, ఆక్షిప్త అంటే వెదజల్లబడి నిర్మింపబడిన, వన్హి ప్రాకార అంటే అగ్ని ప్రాకారము యొక్క మధ్యగా అంటే మధ్యనున్నది. తిథులకు సంబంధించిన నిత్య దేవతలతో శుద్ధ చతుర్దశికి కృష్ణ విధియకు సంబంధించిన నిత్య పేరు జ్వాలామాలిని. ఈమె అగ్నిస్వరూపురాలు. అందుచే ఈమెను చేరడము, ఈమెను దాటడము ఎవ్వరికైనా అసాధ్యమే. దరిజేరినా దాటడానికి ప్రయత్నించినా మాడిపోవాల్సిందే. అందుకని అమ్మవారు ఈమెను సైన్యానికంతకు చుట్టూరా ప్రాకారంలాగా విస్తరిల్లమని చెప్పింది. ఈ ప్రాకారము విస్తీర్ణము 100 యోజనాలు ఎత్తు. 100 యోజనాలు ఎత్తు 30 యోజనాలు కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో వసుకోన మధ్య భాగంలో త్రికోణాకారంగా ఏర్పడే భాగాన్ని ఈ వన్హి ప్రాకారంతో సంకేతిస్తారు. ఈ వన్హి ప్రాకారం లోపల భాగాన్ని అంతరావరణము అంటారు. బయట భాగాన్ని బహిరావరణము అంటారు. భండాసురుణ్ణి చంపగలిగే అమ్మవారి సైన్యాలు అంతరావరణంలోను, భండ సైన్యాన్ని చంపగలిగే అమ్మవారి సైన్యాలు బహిరావరణంలోనూ ఉంటాయి. దెబ్బ కొడితే మనలో ఏ భాగానికైనా తగలవచ్చుమో కానీ దెబ్బ తగని విభాగం ఒకటి ఉంది. అదే నేనుతో పిలువబడే ఆత్మ. మనలో ఈ నేను ఉండే చోటుని వన్హి ప్రాకారంగా సంకేతించుకోవాలి. మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ లీనమై ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయో అది వన్హి ప్రాకార మధ్యం అని తెలుసుకోవాలి. ఇక్కడ ఉచ్ఛ్వాసానికి సంబంధించిన సో, లో, నిశ్వాసానికి సంబంధించిన హం లీనమై కలిసిపోయి ఉంటుంది. ఈ సోహం దంపతులిద్దరికీ వేరే ఉద్యోగము సద్యోగము ఉండదు. అది వారి యోగస్థితి. వాళ్ళు అనుకుంటే తప్ప యోగస్థితిని చెడగొట్టడం ఎవరి వల్ల కాదు. ఈ స్థితి ఆనందానికి చివరి మెట్టు. ఈ ఆనంద స్థితి ఘనీభవించిన ఆనందస్థితి కాదు, చైతన్యవంతమైన ఆనందస్థితి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. జ్వాలామాలిని అనే నిత్య దేవతచే ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది. 2.
మనలో నేను తాను పదాలతో చెప్పబడి ఆత్మస్థానములో ఉండేది. 3. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలో ఎక్కడ లీనమై ఎక్కడ నుండి ప్రారంభింపబడతాయో అక్కడ ఉండునది. 28వ శ్లోకము. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ శ్లోకంలోని మొదటి నామము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఇది అమ్మవారి 72వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితాయై నమః అని చెప్పాలి. భండ సైన్య అంటే భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని, వధోద్యుక్త అంటే సంహరింపడానికి సిద్ధమై ఉద్యుక్తమైన, శక్తి విక్రమ హర్షిత అంటే తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినది. అజ్ఞానానికి సంబంధించిన ఆసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాదులను, వారి అనుచరులను నశింపచేసి సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలగజేసే మనలోని జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించడం కోసము సంసిద్ధులై ఉన్న తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూసి ఆనందించినది. 2. అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని కలగజేయడం కోసము మనలో పనిచేసే జ్ఞాన సంపర్క భావాలను చూసి ఆనందించేది. ఈ శ్లోకంలోని చివరి మరియు 2వ నామము నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇది అమ్మవారి 73వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః అని చెప్పాలి. నిత్య అంటే నిత్యా దేవతల యొక్క, పరాక్రమ ప్లస్ ఆటోప అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి, సముత్సుక అంటే చక్కగా సంతోషించినది. భండాసురునికి 15 మంది సేనాధిపతులు ఉంటారు. వీరి పేర్లు. ఈ 15 మంది సేనాధిపతులను అమ్మవారి 15 మంది నిత్యా దేవతలు సంహరిస్తారు. అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుడు, అతని సైన్యము. అజ్ఞానము చీకటి లాంటిది, అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తారు. అయినప్పటికీ నిత్యలలో జ్వాలామాలిని, వహ్నివాసిని అనే దేవతలు అగ్నిస్వరూపులు. వీళ్ళు ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులను గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు ఓడింపబడతారు. నిత్యా దేవతల పరాక్రమాటోపాన్ని చూసి సంతోషించినదని ఈ నామానికి అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.